రామకోటి సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడా? లేచాడు. లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడా? వచ్చాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తుందిరా? సారీరా, సారీ సారీ. రై కన్ను, ఆ లారెన్స్ గారి ఏంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు? వీళ్ళు అక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్కు. రైట్, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఎయిరా, ఇవ్వు. ఏమైంది? ఎవరో రాయి విసిరారండి. రేయ్, ఎవడరా నా పిల్ల మీద రాయేసింది? ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్ అది నా పెళ్ళం. ఒరే ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయి. నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండి ఇస్తావా? వాడిని ఫాలో అవ్వాలి. విలన్ విలన్ హీరో చేస్. నో ప్రాబ్లం. రేయ్ రేయ్, నా బండి ఆగరా. అయ్యో నా బండి. సర్, కెన్ యు టేక్ యువర్ బైక్? నో ప్రాబ్లం. థాంక్యూ. మై బైక్, కెన్ ఐ టేక్ దిస్ బైక్? నో ప్రాబ్లం. రేయ్, నా బండి. రేయ్, ఆగరా. సర్, మీ బైక్ తీసుకెళ్ళండి. నో ప్రాబ్లం. ఏయ్, నా స్కూటర్. నో ప్రాబ్లం. నా సుజుకి. నో ప్రాబ్లం. ఏయ్, ఆగరా. ఆగు. రోడ్డు మీద రొమాన్స్ ఏంట్రా? ఏ పార్క్ వెళ్ళామండి. నో ప్రాబ్లం. హలో, నో ప్రాబ్లం. సారీ సారీ. నో ప్రాబ్లం. ఈ బైక్ నాదిరా. ఉండవా బాబు, వాడేవాడు నా బైక్ తీసుకెళ్తాడు. 14 పా. ఇదేదో కోడ్ భాషలో ఉంది. ఈ కంటికి అంకులా కనపడుతున్నారా? కూర్చుంటే కూర్చో, అంతేగాని అంకులా మాత్రం పిలవు. దిగు దిగు. అంకుల్ అన్నా ఉంటే. అంకుల్ బాయ్. ఎల్లుంటా? అలాగే, తప్పకుండా పంపిస్తాను. లేటెస్ట్ ఏనండి. ఎవరు నువ్వు? ఏం కావాలి? రామకోటి గారి పార్ట్నర్ అన్నమాట. మర్యాదగా చెప్పు. బాంబులు ఎక్కడ? లోపల ఉన్నాయి. ఎన్నున్నాయి? 10. 10? కాకపోతే రాత్రి 4 తీసుకెళ్లారు. ఎక్కడికి? స్టార్ హోటల్ కి. అన్ని ఆర్డీఎక్సేనా? కాదు, కొన్ని డీలక్స్, మరి కొన్ని సూపర్ డీలక్స్. మర్యాదగా బాంబులు ఎక్కడే చూపించు. కమాన్. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అడగకపోయినా మేమిచ్చే మర్యాదలు మేము ఇస్తాం. రోజా, కనకాంబరం, లిల్లీ, మళ్ళీ అందరూ ఇలా రండి. బాంబులంటే వీళ్ళ? వీళ్ళే. నీకు కావాల్సిన బాంబుని తీసుకెళ్ళు. నువ్వు చేస్తున్న బాంబుల బిజినెస్ ఇదన్నమాట. మర్యాదగా రామకోట ఎక్కడున్నాడో చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోయారు. అయినా నీకు అదంతా అనవసరం. నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు. షట్ అప్. నేను ఎవరనుకున్నావు? ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ. అయితే మగాడివి కాదా? నోర్మోయ్, నడు స్టేషన్ కి. కమాన్ కమాన్ కమాన్. హలో హలో హంస. కరెక్ట్ టైం కే ఫోన్ చేశారు సార్. ఎవరో సిబిఐ అంట, ఒకసారి మాట్లాడండి. పిలు. హలో, ఎవడా నువ్వు?
ఎస్ సార్. ఏడవలేకపోయావు సార్ పళ్ళు రాలగొడతాను. సార్ ఓకే మీరు కూడా సార్. ఛీ! ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదన్నమాట. వినటానికి అసహ్యంగా ఉంది. ఇంతకీ ఆ జగనేడి వచ్చేసా, మాటల్లోనే వచ్చేసా. ఇంపార్టెంట్ క్లూ పట్టే. ఏంటక్లు? గోడలకు చెవులుంటాయి మేడం, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. మేడం, ఫర్ ది ట్రిపుల్ బెడ్రూమ్, ఫ్రిడ్జ్ వీడియోకాన్, ఏసీ గోడ్రేజ్, టీవీ బీపీఎల్. అందులో మొదటి ఛానల్ ఈటీవీ, రెండో ఛానల్ జెమిని టీవీ, మూడో ఛానల్. ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట, బూజు దులపడానికి బూజు కర్ర, పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్, స్నానం చేయడానికి లక్స్ సోపు. ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం, మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా. ఏంటది? 10, 5, 99, 14 డ్రా, 9 పా, 8 బ్రా, 9 లుమ్, 10 లమ్. 14, 5, 99, 8 డ్రా, 7 లమ్, 8 లుమ్, 9 పా. అంటే ఒరే ముద్దు, ఇది కోడ్ భాషరా. నీలాంటి ముద్దు బుర్రలకు అర్థం కాదు. మేడం గారు డీ కోడ్ చేస్తారు, నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా. ఛా, నిజమా? యా మేడం. 14 డ్రా అంటే ఏమన్నావు? 14 లక్షలు డ్రా చేసి 9 పా అంటే 9 మంది పాకిస్తానీలతో కలిసి. చాలు చాలు. 14 డ్రా అంటే డ్రాయర్లు, 9 పా అంటే ప్యాంట్లు, లుమ్ అంటే లుంగీలు, లమ్ అంటే లంగాలు. ఇది చాకలి పద్దు. మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు. దీనికా గోడకు చెవులుంటాయని లోపలికి రమ్మన్నావు? నువ్వు డిటెక్టివ్ జగన్ కాదరా, డిఫెక్టివ్ జగన్.